share and subscribe my YouTube channel. అందరికి నమస్కారం. ఈరోజు లీప్ యాప్ నందు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించినటువంటి మార్కుల ఎంట్రీ కొరకు లింక్ ఓపెన్ చేయబడింది కనుక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తప్పనిసరిగా FA1 సంబంధించినటువంటి మార్కులను ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా లీప్ యాప్ను ఇండివిజువల్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగిస్తూ యాప్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇందులో స్టూడెంట్స్ టైల్ని క్లిక్ చేయాలి. యాక్షన్స్ పాపప్ మెనూలో స్టూడెంట్ అసెస్మెంట్స్ గతంలో క్లాస్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసి ఉన్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఇక్కడ వేయవలసి ఉంటుంది. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ కొరకు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ టైల్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే యాక్సెస్ యాస్ క్లాస్ టీచర్ మరియు యాక్సెస్ యాస్ సబ్జెక్ట్ టీచర్ అనే 2 మెసేజ్లు కనబడతాయి. యాక్సెస్ యాస్ క్లాస్ టీచర్ అంటే ఆ క్లాసుకు సంబంధించి, ఉదాహరణకు 5వ తరగతి క్లాసుకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించినటువంటి మార్కులన్నీ మీరే వేయవలసి ఉంటుంది. యాక్సెస్ యాస్ సబ్జెక్ట్ టీచర్ అంటే మీరు బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్, ఉదాహరణకు మ్యాథమెటిక్స్ అంటే 1వ తరగతి నుండి 2, 3, 4 మరియు 5 తరగతులకు మీరు మ్యాప్ చేయబడినటువంటి సబ్జెక్ట్కి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మార్కులు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఏ విధంగానూ ఎంట్రీ చేసినప్పటికీ మార్కులు సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయబడతాయి. ముందుగా యాక్సెస్ యాస్ క్లాస్ టీచర్ని క్లిక్ చేస్తాం. ఇందులో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి FA1 మార్క్స్ ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నట్లు టైల్ కనబడుతుంది. ఆ టైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు కన్సర్న్డ్ మీడియా ఏదైతే తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియా కనబడిన తర్వాత తెలుగు మీడియంలో క్లిక్ చేసి 5వ తరగతి ఆల్రెడీ మీరు ఏ క్లాస్కి అయితే మ్యాప్ చేయబడి ఉన్నారో ఆ క్లాస్ అక్కడ కనబడుతుంది. సో సెలెక్ట్ స్టూడెంట్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆ తరగతిలో ఉండేటటువంటి స్టూడెంట్స్ పూర్తిగా ఎంటైటిల్ చేయబడి ఉంటారు. ఉదాహరణకి మొదట ఏ హరిత అనే అమ్మాయి యొక్క మార్కులను పరిశీలిద్దాం. 4 రకాలైనటువంటి సబ్జెక్టులు ఇక్కడ కనబడతాయి. మొదటగా ఉదాహరణకి మ్యాథమెటిక్స్ అటెండెడ్ ఆర్ నాట్ అటెండెడ్ అని తీసుకుంటాం. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసి ఉంటాం కనుక ఇందులో టూల్ 1కి సంబంధించిన 3, 5, 5, 35 ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. ఈవీఎస్కి సంబంధించి అటెండెడ్ ఆర్ నాట్ అటెండెడ్ ఇంగ్లీష్ మీడియంలో రాసింది కనుక 5, 4, 4, 30 సేవ్. తెలుగు సంబంధించి టూల్ 1 సేవ్. ఇంగ్లీష్ సంబంధించి అటెండెడ్ నాట్ అటెండెడ్ సేవ్. ఈ 4 సబ్జెక్టులను సేవ్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ మనకు కనబడుతుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ హరిత అనే అమ్మాయిని క్లిక్ చేసి మళ్ళీ పాపప్ మెసేజ్లందు అక్కడ ఉండేటటువంటి సబ్జెక్టులను క్లిక్ చేసి మళ్ళీ ఎంట్రీ, పొరపాటున ఎంట్రీ వేసిన దాన్ని కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. సో మళ్ళీ సబ్మిట్ చేసినా కూడా మళ్ళీ సబ్మిట్ అయ్యేటటువంటి సదుపాయం సిఎస్సి వారు కల్పించి ఉన్నారు కనుక ఎన్నిసార్లైనా వేసేటటువంటి సదుపాయం ఉంది. ఇది ఉపాధ్యాయులందరూ గమనించగలరు. ఈ విధంగా అన్ని తరగతులకు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ చేసి పూర్తి చేయగలరని కోరుకుంటున్నాం. ఇప్పుడు యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ను పరిశీలిద్దాం. 2025-26కు సంబంధించినటువంటి FA1 మార్క్స్కు సంబంధించి తెలుగు యాక్సెస్ చేస్తే 5వ తరగతిని
పరిశీలిస్తే ఇక్కడ సౌజన్య అనే అమ్మాయి యొక్క మార్కుల్ని పరిశీలిద్దాం. కేవలం ఈవీఎస్ మాత్రమే చూపబడుతుంది. సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసిన తర్వాత, టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసిన తర్వాత వారి సబ్జెక్టులు మాత్రమే ఇక్కడ కేటాయించబడుతుంది. అటెండెడ్, నాట్ అటెండెడ్, అటెండెడ్, ఈవీఎస్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మార్క్స్ సేవ్ చేయడం జరుగుతుంది, సబ్మిట్ చేయడం జరిగింది. సో చివరగా 5వ తరగతి ఎవరు అయితే చివరగా మార్కులు వేస్తారో వాళ్ళు 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే పూర్తిగా ఆ తరగతి యొక్క మార్కులు పూర్తిగా జరిగినట్లు లెక్క. ఇలా కాకుండా పాఠశాల యొక్క లాగిన్లో ఏ టీచర్ అయినా, బహుశా పాఠశాలలో 4 టీచర్లు వర్క్ చేస్తున్నప్పుడు ఏ టీచర్ అయినా పాఠశాలలో ఏ క్లాసుకైనా మార్కులు వేసేటటువంటి సదుపాయం పాఠశాల లాగిన్లో కల్పించబడింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పాఠశాల యొక్క క్రెడెన్షియల్స్ ఉపయోగించి లీప్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ను క్లిక్ చేసిన తర్వాత క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే టైలు ఇక్కడ ఉండదు. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కేవలం ఉపాధ్యాయుల యొక్క ఇండివిజువల్ లాగిన్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 3వ టైల్ అయినటువంటి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని క్లిక్ చేస్తే 2025-26 FA1కు సంబంధించినటువంటి మార్కులు, అన్ని తరగతులకు సంబంధించినటువంటి మార్కులు ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలోను ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఉదాహరణకు 5వ తరగతికి సంబంధించినటువంటి మార్కులు వేయవలనంటే 5వ తరగతిని క్లిక్ చేసి సౌజన్య అనే అమ్మాయిని క్లిక్ చేసి నేను యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ మ్యాప్ ద్వారా ఈవీఎస్ మార్కులు మాత్రమే వేయడం జరిగింది కనుక ఆ యొక్క మార్కులు ఇక్కడ రిఫ్లెక్షన్లో కనబడుతున్నాయి. మ్యాథమెటిక్స్, తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మార్కులు ఇక్కడ వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.